హాయ్ ఫ్రెండ్స్, గోదావరి మన రాజమండ్రి దగ్గర పట్టిసీమ వెళ్ళామండి. శివాలయం టెంపుల్కి, శ్రీ భద్రకాళి సమేత శ్రీ పరమేశ్వర వారి దేవస్థానంకి. గుడి నిజంగా చాలా బాగుందండి. గోదావరి పంటి దాటి గోదావరిలో లోపల ఉంది గుడి. మన వర్షాకాలంలో వెళ్ళడానికి అవ్వదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ లేదు అక్కడ ఏమి. నిజంగా లోపలికి వెళ్ళినప్పటికీ చాలా బాగుంది గుడి. మామూలుగా చాలా బాగున్నారు. అంటి పెంచి గోదావరిలోకి వెళ్ళాలి, వెళ్తున్నాం. అంటి పెంచి లోపలికి నిజంగా చాలా భయం వేసింది. పంటి మీద డ్రైవరు ఎలా తోలుతాడు చూడండి, చాలా బాగా తోలేడు అయినారన్న. గుడి దర్శనం అయిపోయి రిటర్న్ బయలుదేరినప్పుడు వీడియో ఇది తీసాను. వెళ్ళినప్పుడు తీయలేదు కానీ వచ్చేటప్పుడు తీసాను. లొకేషన్ క్లైమేట్ బాగుందండి. వీటికి సూర్యోదయం మంచి అట్రాక్షన్ ఉంది. ఆ థ్రిల్లే వేరు. ఇది గుడి దగ్గర అండి. ఇది వీడియో బయట, లోపల తీయనట్లేదు కదా, లోపల తీయకూడదు అన్నారు, బయట తీసాను. లొకేషన్ చాలా బాగుందండి. గోదావరి మధ్యలో ఉంది గుడి. నిజంగా ఎక్సలెంట్. ఇది గది స్తంభం అండి. రెండు ఉన్నాయి, మరి అవతల పక్క ఒకటి అవతల పక్క ఒకటి ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది. ఇది లొకేషన్ ఎలా ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ దగ్గర పోలవరం ఉంటుందంట. దగ్గరే పోలవరం. ఇక్కడ రిటర్న్ బయలుదేరామండి. మొత్తం అదిరిపోయింది. నేను ఎదురు కూర్చున్నాను నిలబడి. అది నువ్వు మొదలు సూపరు. ఆయన దూరం నుంచి నీటిలో చూస్తాను, భలే ఉన్నాడు. సేకర పడుతుంది. నెక్స్ట్ రాముడు విగ్రహం కనపడుతుంది చూడండి, శ్రీరాముడిది. అది చూడండి, పక్కన ఆంజనేయ స్వామి, పక్కన శ్రీరాముడు. భలే ఉంది. యాక్టర్స్ మరి ఎక్సలెంట్. నిజంగానే రియల్గా చూసేట్టు ఉంది. శ్రీరాముడిని అయితే ఎలా ఉందో. ఏదైనా కుదిరితే ఒకసారి అందరూ వెళ్ళి చూడండి. ఓం నమ శివాయ, హర రమ శంభో శంకర.